ఉదయం హడావిడి లేకుండా, మినపప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని అంతకంటే లేకోకుండా, ఇలా హెల్తీగా దోసలు వేసి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకొని, ఈ బియ్య పిండిని ఇలా గిన్నెలో వేసేయండి. అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని, ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసేసి, ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకొని, పెరుగు కూడా వేసేసి, ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, గరిటె పెట్టి బాగా కలిపేయండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే, ఇలా గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగా అయిన పిండిలో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి, ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసి, మనం దోస పిండి ఎలా అయితే పడతామో అంత స్మూత్గా మిక్సీ పట్టేయండి మూత పెట్టేసి. ఇలా వచ్చిన పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకోండి. ఈ దోస ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా వేసేసి లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత, ఒకవైపు ఫ్రై అయితే చాలండి, మనకి రెండు వైపులా ఫ్రై అవ్వే పని లేదు. చూడండి, నిమిషంలో మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. సరే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, 10 నిమిషాల్లో ఉదయం హడావిడి లేకుండా ఇలా వేసిచ్చేయండి. చిన్ని లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.